వెల్కమ్ టు ఈసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. అభిమన్యు మిశ్రా ఈజీ న్యూస్. ప్రపంచంలోనే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి అభిమన్యు మిశ్రా, ఇండో అమెరికన్ పర్సన్ ఈయన. సో ఈయన న్యూస్లో ఉన్నారు. 12 years 4 months. సో 12 years 4 monthsలోనే అభిమన్యు మిశ్రా ప్రపంచంలోనే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల రికార్డు సృష్టించడం జరిగింది. అయితే ఇది వరకు ప్రపంచంలోనే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఉన్నది మనకి సెర్గీ కెరాస్కిన్. సో సెర్గీ కెరాస్కిన్ 12 years 7 months. 12 years 7 monthsలోనే ప్రపంచంలోనే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా రికార్డ్ని సృష్టించాడు. అండ్ దాని తర్వాత ఆయన కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతూ వచ్చారు. అయితే ఇటీవల సెర్గీ యొక్క రికార్డుని అభిమన్యు మిశ్రా 12 years 4 months ఏజ్లోనే సో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అయ్యి ఆ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. దీంతో ప్రపంచంలోనే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్స్ యొక్క ర్యాంకింగ్ నెంబర్స్ అనేవి చేంజ్ అయ్యాయి. అంటే ప్రపంచంలో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఇప్పుడు ఎవరు ఉన్నారంటే అభిమన్యు మిశ్రా. సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ వరల్డ్లో ఎవరు అంటే మనకి సెర్గీ కెరాస్కిన్. అండ్ థర్డ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఉన్నారంటే ఇండియాలోని తమిళనాడుకి చెందిన గుకేష్. సో గుకేష్ ధామరాజ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి ప్రపంచంలోనే థర్డ్ యంగెస్ట్ గ్రాండ్ పర్సన్గా ఉండడం జరిగింది. సో ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న గ్రాండ్ మాస్టర్స్, టోటల్ గ్రాండ్ మాస్టర్స్ ఎంతమంది అంటే 66 మంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. విశ్వనాథ్ ఆనంద్తో 1988లో మొదలై 1988లో విశ్వనాథ్ ఆనంద్ గ్రాండ్ మాస్టర్గా భారతదేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్గా రికార్డ్ని సృష్టించారు. సో దాని తర్వాత 66th గ్రాండ్ మాస్టర్గా రికార్డ్ని సృష్టించింది ఎవరు అంటే ఆకాష్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. భారతదేశంలో మొత్తం 66 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. మొట్టమొదటి పర్సన్ విశ్వనాథ్ ఆనంద్ గారు. అండ్ రీసెంట్గా ఎవరు అంటే ఆకాష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే థర్డ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఏ స్టేట్కి చెందిన వ్యక్తి ఇండియాలో అంటే తమిళనాడు, తన పేరు గుకేష్. అండ్ ప్రపంచంలో సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ప్రస్తుతం ఎవరు అంటే సెర్గీ కెరాస్కిన్. అండ్ ప్రపంచంలో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఇప్పుడు రికార్డు సృష్టించిన పర్సన్ ఎవరు అంటే అభిమన్యు మిశ్రా. అలాగే ఇక్కడ చెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వరల్డ్ చెస్ డే అనొచ్చు, లేదా ఇంటర్నేషనల్ చెస్ డే, అంతర్జాతీయ చెస్ దినోత్సవం అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే 20th July. సో 20th July అనేది ఇంటర్నేషనల్ చెస్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అభిమన్యు మిశ్రా అండ్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ చెస్ డే 20th July. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మలేరియా ఫ్రీ కంట్రీ. ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాకి మలేరియా ఫ్రీ కంట్రీ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రపంచంలో మలేరియా ఫ్రీ కంట్రీస్గా WHO ఎన్ని కంట్రీస్ని రికగ్నైజ్ చేసింది అంటే 40 కంట్రీస్ని. సో చైనా అనేది 40th కంట్రీ మలేరియా ఫ్రీ కంట్రీగా WHOతో గుర్తించబడింది. సో గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే 30 million కేసెస్ నుంచి ఆల్మోస్ట్ కొన్ని ఏళ్లగా చూసుకుంటే 30 million కేసెస్ నుంచి 0 కేసెస్కి తీసుకురావడం జరిగింది చైనా తన కాంట్రిబ్యూషన్తో. అలాంటి చైనాకి మలేరియా ఫ్రీ కంట్రీ సర్టిఫికేషన్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. అంటే 2021లో 2021లో 2 కంట్రీస్ WHO నుంచి మలేరియా ఫ్రీ సర్టిఫికేట్ కంట్రీస్గా గుర్తింపు పొందాయి. ఒకటి ఇటీవల చైనా అయితే మార్చ్ మంత్ వచ్చేటప్పటికి ఎల్ సెల్విడార్. సో 2021 మార్చ్ మంత్లో ఎల్ సెల్విడార్ అనే కంట్రీ కూడా WHO దగ్గర నుంచి మలేరియా ఫ్రీ కంట్రీ కింద రికగ్నైజేషన్ పొందింది. అలాగే 2019లోనేమో మనకి అర్జెంటీనా, అల్జీరియా. సో అర్జెంటీనా, అల్జీరియా 2 కంట్రీస్ కూడా 2018లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మలేరియా ఫ్రీ కంట్రీస్గా గుర్తించబడ్డాయి. అలాగే 2018లో పెరుగ్వే కంట్రీ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి అజిబికిస్తాన్ అండ్ పెరుగ్వే కంట్రీస్ 2018లో ఫ్రీ కంట్రీస్గా ప్రకటించబడ్డాయి. అల్జీరియా అండ్ అర్జెంటీనా 2019 అండ్ 2021లో ఎల్ సెల్విడార్, ఇప్పుడు రీసెంట్గా చైనా. దీంతో 40 కంట్రీలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి మలేరియా ఫ్రీ కంట్రీస్ కింద గుర్తించబడ్డాయి, సర్టిఫై చేయబడ్డాయి. అలాగే మలేరియా డే అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు గుర్తించబడింది అంటే 25th April మలేరియా డే కింద రికగ్నైజ్ చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆఫ్రికా,
ఆసియా, సో ఈ కంట్రీస్ ఎక్కువగా మలేరియా వ్యాధిగ్రస్తుల్ని లేదా మలేరియా వ్యాధితో ఎక్కువగా సఫర్ అవుతున్న పీపుల్ని సో కలిగి ఉన్నాయని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మలేరియా డేటా, సో సంబంధించిన డేటా అని చెప్పొచ్చు. అలాగే ఏ కంట్రీస్ ఇప్పటి వరకు ఫ్రీ కంట్రీస్గా WHOతో మనకి రికగ్నైజేషన్ పొందాయి, అలాగే ఇటీవల పొందిన కంట్రీ ఏది అంటే దట్ ఈస్ చైనాగా చెప్పొచ్చు. ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్రీ పోలియో కాంటినెంట్గా ఆఫ్రికాని ఇటీవల మనకి డిక్లేర్ చేయడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటీవల ఒకటి ఎల్సెల్విడార్ని, 2 చైనాని ఫ్రీ మలేరియా కంట్రీస్ కింద WHO రికగ్నైజ్ చేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విచ్ గివెన్ మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్ టు చైనా. నెక్స్ట్ వన్ చూద్దాం. సో వరల్డ్ బ్యాంక్ ఇటీవల మనకి కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ కోవిడ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్కి కానీ అండ్ మిగతా ప్రాసెస్ కోసం కానీ అమౌంట్ని ఫండింగ్గా ఇవ్వడానికి, దట్టు డెవలపింగ్ కంట్రీస్కి ఫండ్గా ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటి అంటే సో దాని యొక్క డెవలప్మెంట్ కోసం అంటే వరల్డ్ బ్యాంక్ కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అండ్ దాని ఫెసిలిటీస్ కోసం దాని యొక్క ఫండింగ్ని $8 బిలియన్ నుంచి $20 బిలియన్ ఇంక్రీజ్ చేస్తున్నట్టుగా ఇటీవల మనకి అనౌన్స్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఎంత నుంచి ఎంతవరకు అంటే $8 బిలియన్ నుంచి $20 బిలియన్, దట్టు 2022 కల్లా ఈ డెవలపింగ్ కంట్రీస్కి ఈ ఫండ్స్ అనేవి వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఒకటి వ్యాక్సినేషన్ డెవలప్ చేసుకోవడానికి సహాయం అందిస్తుంది, రెండోది వచ్చేసి హెల్త్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, మూడోది వచ్చేసి కోల్డ్ చైన్ సిస్టమ్ కోసం కూడా సో ఈ అమౌంట్ని ఖర్చు చేయొచ్చు. ఇలా 3 రకాలుగా డెవలపింగ్ కంట్రీస్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఇటీవల వరల్డ్ బ్యాంక్ తన ఫండింగ్ని $8 బిలియన్ దగ్గర నుంచి $20 బిలియన్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది 1945లో. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నది మనకి వాషింగ్టన్ DC. అలాగే ఇప్పటికి ప్రస్తుతం 189 మెంబర్స్ వరల్డ్ బ్యాంక్లో మనకి మెంబర్స్గా ఉన్నారు. అయితే వరల్డ్ బ్యాంక్ దాని మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో అది డెవలపింగ్ కావచ్చు, డెవలప్డ్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసాం పాకిస్తాన్కి ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఒక ప్రాజెక్ట్ కోసం దాదాపుగా $800 మిలియన్ లోన్గా ఇవ్వడానికి రెడీ అయింది. అలాగే ఇండియాకి $500 మిలియన్ లోన్గా ఇవ్వడానికి రెడీ అయింది. సో ఇట్లా వరల్డ్ బ్యాంక్ అటు డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఆర్థిక సహాయం అనొచ్చు, లేకపోతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి సపోర్ట్ కోసం కావచ్చు, ఇలా వివిధ రకాల రూపంలో వరల్డ్ బ్యాంక్ తన వంతుగా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తుంది. అలా డెవలపింగ్ కంట్రీస్ కోసం కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియని ఫాస్ట్ అప్ చేయడానికి అండ్ అందరికీ ఇవ్వడం కోసం కూడా $8 బిలియన్ నుంచి $20 బిలియన్ దాని ఫండింగ్ని ఇంక్రీజ్ చేశారు. ఆల్రెడీ హెల్త్ వర్కర్స్ గురించి మీకు తెలుసు, నార్మల్గా ట్రైన్ చేయడం కోసం అని చెప్పేసి దీని మనీని ఖర్చు పెడతారు. అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ తయారీ ప్రక్రియకి కూడా మనీ అవసరమే, దానికోసం కూడా. ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంది, అది వచ్చేసి మనకి కోల్డ్ చైన్ అనేది. కోల్డ్ చైన్కి కూడా మనీ ఖర్చు అవుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈ ఫండ్ నుంచి యూజ్ చేయొచ్చు అని చెప్పారు. సో కోల్డ్ చైన్ వచ్చేటప్పటికి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో అన్ని కార్నర్స్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ యొక్క కార్నర్లు వ్యాక్సిన్ తీసుకెళ్ళి ఇవ్వడం, వ్యాక్సిన్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే వ్యాక్సిన్ని ఆ పర్టిక్యులర్ పర్సన్కి అందజేయడం అనేది అది ఇంకొక ఎత్తుగా చెప్పొచ్చు. అదే ఈ కోల్డ్ చైన్ ప్రాసెస్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి యునిసెఫ్ 2018లో చిల్డ్రన్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అంటే పిల్లలకి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి దాదాపుగా $100 మిలియన్ ఖర్చు చేయాల్సి వచ్చింది. సో అలాంటిదే ఈ కోల్డ్ చైన్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడైతే ఈ వ్యాక్సిన్ అనేది మనకి మ్యానుఫ్యాక్చర్ చేశారో సో అక్కడి నుంచి రిఫ్రిజిరేటర్ కార్గోస్ అంటాం, ఆ రిఫ్రిజిరేటర్ కార్గోస్ ద్వారా ప్లేన్స్లోకి పంపుతారు. సో ప్లేన్స్ నుంచి డైరెక్ట్గా ఒకసారి డెస్టినేషన్కి వచ్చిన తర్వాత ఆ డెస్టినేషన్ ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలో, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్లో ఆ వ్యాక్సిన్ని భద్రపరుస్తారు. సో కోల్డ్ స్టోరేజ్లో భద్రపరిచిన తర్వాత అక్కడి నుంచి రిఫ్రిజిరేటర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ ద్వారా పర్టిక్యులర్ డెస్టినేషన్కి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఈ హెల్త్ వర్కర్స్ కోల్డ్ బాక్సెస్లో ఆ వ్యాక్సిన్ని తీసుకొని సో పర్టిక్యులర్ పర్సన్కి ఇవ్వడానికి వెళ్తారు. ఇది కోల్డ్ చైన్ ప్రాసెస్ అంటే. ఎందుకంటే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఏ పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర అయితే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారో ఎగ్జాక్ట్గా అదే టెంపరేచర్ని సో మనకి పేషెంట్కి రిసీవ్ అయ్యే వరకు అంటే పర్సన్కి రిసీవ్ అయ్యే వరకు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ టెంపరేచర్ ఈజ్ టూ హై ఆర్ టూ కోల్డ్, టెంపరేచర్ మారింది అంటే వ్యాక్సిన్ యొక్క పొటెన్షియాలిటీ తగ్గిపోతుంది.
అయిపోతుంది, వి కాంట్ అగైన్ రీజనరేట్, ఆ వ్యాక్సిన్ని తిరిగి రీజనరేట్ చెయ్యలేరు, అది వేస్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో, ఎంతైతే కష్టమో అంతే కష్టం అంతే ఖర్చు వ్యాక్సిన్ అనేది డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే కోల్డ్ చైన్. అలాంటి కోల్డ్ చైన్ ప్రాసెస్ కోసం, హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే వ్యాక్సిన్ ప్రక్రియ ఉందో సో దాన్ని తయారు చేయడం కోసం $20 బిలియన్ ఇటీవల ఫండ్గా ప్రకటించిన అంతర్జాతీయ సంస్థ ఏది అంటే వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బుక్ అండ్ ఆధార్కి సంబంధించి ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్ ద లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ అగా షహీద్ అలీ. సో అగా షహీద్ అలీకి సంబంధించిన బుక్ ఇది. దాని పేరు వచ్చేసి ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్. సో ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్ అనే బుక్ని రాసింది ఇటీవల ఎవరు అంటే మనకి మనన్ కపూర్. బుక్ పేరు గుర్తుపెట్టుకోండి, మనన్ కపూర్ అనే ఆథర్ రాసిన బుక్ పేరు ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్. ఇది ఎవరి గురించి అంటే ఆ కలెక్షన్ ఆఫ్ అగా షహీద్ అలీ. సో మనకి అగా షహీద్ అలీ అనే పర్సన్ కశ్మీరీ అమెరికన్ పోయెట్. ఆయన కశ్మీర్ అమెరికన్ పోయెట్, పలు బుక్స్ని రాసి ఉన్నారు. సో ఆ అగా అలీ ఎవరైతే ఉన్నారో అగా షహీద్ అలీ, ఆయన పోయమ్స్ కానీ ఆయన బుక్స్కి సంబంధించిన కానీ కలెక్షన్ని మ్యాప్ ఆఫ్ లాగింగ్స్ అనే పేరుతో మనన్ కపూర్ రాసి ఉన్నారు. అలాగే మనకి కశ్మీర్ అమెరికన్ పోయెట్ అయిన అగా షహీద్ అలీ ఎలాంటి బుక్స్ రాశారు అంటే ఆ వాక్ త్రూ ఎల్లో పేజెస్. ఆయన రాసిన బుక్స్లో చాలా ఫేమస్గా చెప్పుకునేది ఆ వాక్ త్రూ ఎల్లో పేజెస్ అనే బుక్ ఒకటి రాశారు. అలాగే ద కంట్రీ వితౌట్ పోస్ట్ ఆఫీస్ అండ్ రూమ్స్ ఆర్ నెవర్ ఎండ్. రూమ్స్ ఆర్ నెవర్ ఎండ్ అండ్ ఆ వాక్ త్రూ ఎల్లో పేజెస్, ఆ కంట్రీ వితౌట్ పోస్ట్ ఆఫీస్, ఇలాంటి బుక్స్ని చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ని ఈ కశ్మీరీ అమెరికన్ రచయిత అయిన అగా షహీద్ అలీ రాశారు. సో అలాంటివి అండ్ ఆయన లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ కలిపి కూడా ఒక కలెక్షన్గా ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్ అనే పేరుతో మనన్ కపూర్ ఇటీవల రచించి ఉన్నారు. ఆ బుక్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే ఈయన నేషనల్ బుక్ అవార్డుని కూడా పొంది ఉన్నారు. అగా షహీద్ అలీకి వచ్చిన అవార్డు ఏది అంటే నేషనల్ బుక్ అవార్డ్. నేషనల్ బుక్ అవార్డ్ కూడా ఈయనకి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్ బుక్ విచ్ ఈజ్ రిటన్ బై మనన్ కపూర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన న్యూస్. సో ఇది ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది. ఎన్ వేణుధర్ రెడ్డి అనే పర్సన్ మనకి న్యూస్లో ఉన్నారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. సో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో 1980s క్యాడర్లో వర్క్ చేసిన ఎన్ వేణుధర్ రెడ్డి గారు ఇటీవల మనకి ఏదైతే ఆల్ ఇండియా రేడియో ఉందో దానికి నూతన డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మీకు తెలుసు ఆల్ ఇండియా రేడియో అనేది 1936లో ఢిల్లీ కేంద్రంగా ఏర్పడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది. సో అలాంటి ఆల్ ఇండియా రేడియోకి ఇటీవల నూతన చైర్మన్గా అపాయింట్ అయిన పర్సన్ ఎన్ వేణుధర్ రెడ్డి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటున్నాం. సో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ గ్రూప్ ఏ క్యాడర్ అని చెప్పి అంటారు. సో అలాంటి డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఎన్ వేణుధర్ రెడ్డి గారు సో ఇటీవల మనకి ఈ ఆల్ ఇండియా రేడియోకి నూతన చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ మ్యాన్. సో ఇటీవల ప్రపంచంలోనే ఓల్డెస్ట్ లివింగ్ మ్యాన్గా 112 సంవత్సరాలు కలిగిన ఎమిలియో ఫ్లోరెస్ మార్క్విస్. సో ఎమిలియో ఫ్లోరెస్ మార్క్విస్ అనే పర్సన్ ఇప్పుడు ఆయనకి 112 ఇయర్స్. సో 112 సంవత్సరాలు ప్రపంచంలోనే లాంగెస్ట్ లివింగ్ మ్యాన్గా ఇటీవల రికార్డు సృష్టించడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ ఈయన ఏ కంట్రీకి సంబంధించిన ఆయన అంటే ప్యూర్టోరికోకి సంబంధించిన పర్సన్ ఈయన. అలాగే ప్యూర్టోరికో యొక్క మనకి క్యాపిటల్ ఏది అంటే శాన్ జువా. అలాగే దీని యొక్క కరెన్సీ ఏది అంటే $, ఈ కంట్రీ యొక్క కరెన్సీ. అలాంటి కంట్రీకి చెందిన ఎమిలియో ఫ్లోరెస్ మార్క్విస్. సో ఈయన ప్రపంచంలోనే ఓల్డెస్ట్ లివింగ్ మ్యాన్ కింద ఇటీవల రికార్డు సృష్టించారు. ఇలాంటి కరెంట్ అఫైర్ సిమిలర్గా ఉన్నది మనం ఒకటి చెప్పుకున్నాం, అది జియోనా చానా గురించి. జియోనా చానా ఇటీవల మరణించారు అండ్ ఇండియాలోని మిజోరంకి చెందిన వ్యక్తి. సో ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీని కలిగిన వ్యక్తి. ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్ ఇన్ మిజోరం, జియోనా చానా ఫ్యామిలీ. సో ఆ కుటుంబాన్ని కలిగిన వ్యక్తి ఈయన ఇటీవల మరణించడం జరిగింది. అప్పుడు మనం చెప్పుకున్నాం మిజోరం గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ పర్సన్ గురించి కూడా. అలాగే ఇలాంటి కోవకి చెందిన ఈ కరెంట్ అఫైర్ కూడా వరల్డ్లోనే మనకి ఓల్డెస్ట్ లివింగ్ మ్యాన్ కింద 112 సంవత్సరాలు కలిగిన ఎవరైతే మనకి మార్క్విజ్ ఉన్నారో ఆయన రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. So this is about that the world's oldest living person at the 112 years and ఆయన పేరు వచ్చేసి మనకి ఎమిలియో ఫ్లోరెస్ మార్క్విస్. ఎమిలియో ఫ్లోరెస్ మార్క్విస్. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే. సో మనకి ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే July 3rd. ఎవ్రీ ఇయర్ కూడా, సో ప్రతి సంవత్సరం July 3rd అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్లాస్టిక్ యూజెస్ వల్ల డిసడ్వాంటేజెస్ని, ఆర్గానిక్ బ్యాగ్స్ యూసేజ్ వల్ల అడ్వాంటేజెస్ని, దీని గురించి అవేర్నెస్ ఇవ్వడం కోసం July 3rd ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో కొన్ని అంటే మనకి బ్యాగ్ ఫ్రీ వరల్డ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఇచ్చిన డేటా ప్రకారం జనరల్గా 1 minute ప్రపంచం మొత్తంలో కూడా వరల్డ్ వైడ్గా 1 minute వచ్చేసి మనకి 1 million దాకా ప్లాస్టిక్ బ్యాగ్స్ని యూస్ చేస్తున్నారు అని చెప్పేసి అది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచం మొత్తం చూసుకుంటే 1 minute 1 million బ్యాగ్స్ని ప్రపంచంలో ఓవరాల్గా యూస్ చేస్తున్నారని ఆ డేటా చెప్పడం జరిగింది. అలాగే మెరైన్ లిటర్లో అంటే మనకి ఏదైతే సముద్రానికి సంబంధించి ఉంటుందో సో దాంట్లో 80% అంతా కూడా ఈ ప్లాస్టిక్కి సంబంధించిన లేదా ప్లాస్టిక్ కవర్స్కి సంబంధించిన వీటితోనే కంప్లీట్గా మెటీరియల్తో నిండి ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో వీటన్నిటి మీద అవేర్నెస్ ఇవ్వడం కోసం July 3rd ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ భారతదేశంలో పలు క్యాంపెయిన్స్ని స్టార్ట్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్లో 2002లోనే మనకి థిన్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో, థిన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్యాన్ చేశారు బంగ్లాదేశ్లో. దాని తర్వాత ఇండియాకు వచ్చేటప్పటికి 2012 నుంచి ఇండియా కూడా చాలా స్టేట్స్లో, చాలా యూనియన్ టెరిటరీస్లో ఈ ప్లాస్టిక్ బ్యాగ్ వాడకాన్ని తగ్గించిందని చెప్పొచ్చు. అలాగే హంగేరీ అనే కంట్రీ ఇంకొక స్టెప్ ముందుకేసి ఏదైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ యూసేజ్ ఉంటుందో సో దాని మీద ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం కూడా జరిగింది. యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ విల్ లీడ్స్ టు ద ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్. సో ట్యాక్స్ని పే చేయవలసిన అవసరం హంగేరీ ప్రజలకు ఉంది అని చెప్పేసి అది ఇంపోజ్ చేయడం కూడా జరిగింది. సో ఇలా పలు కంట్రీస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం కోసం తమ వంతుగా కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నాయి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే విచ్ ఈస్ రికగ్నైజ్డ్ ఆన్ July 3rd. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే July 3rd. సో July 3rd మనకి ఏదైతే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అనే సంస్థ ఉందో అది మొట్టమొదటిసారిగా 1923 July 3rd మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ అనే దాన్ని రికగ్నైజ్ చేసింది. అయితే ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి రీబిల్డ్ బెటర్ టుగెదర్ అనేది దీని యొక్క థీమ్. అయితే యునైటెడ్ నేషన్స్ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని రిప్రజెంట్ చేసే విధంగా ఈ కోఆపరేటివ్స్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్తో యునైటెడ్ నేషన్ కూడా జాయిన్ అయ్యింది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్, యునైటెడ్ నేషన్స్ రెండు సంయుక్తంగా కలిసి July 3rd మనకి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ని నిర్వహిస్తాయి. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే బ్రజిల్స్లో ఉంది. సో హెడ్ క్వార్టర్స్ని గుర్తుపెట్టుకోండి, బ్రజిల్స్లో ఉంది అని. డే కోఆపరేటివ్స్ డే ఎప్పుడు అంటే July 3rd అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇతివృత్తాంతం థీమ్ ఏంటి అంటే రీబిల్డ్ బెటర్ టుగెదర్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ స్టార్టప్ ర్యాంకింగ్. ఇటీవల మనకి 2021కి సంబంధించిన గ్లోబల్ స్టార్టప్ బ్యాంకింగ్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. సో ఈ సూచిక ప్రకారం 2021 గ్లోబల్ స్టార్టప్ ర్యాంకింగ్లో టాప్ కంట్రీగా నిలిచింది ఏది అంటే USA, అండ్ టాప్ సెకండ్ కంట్రీగా నిలిచింది ఏది అంటే UK, అండ్ టాప్ థర్డ్ కంట్రీగా నిలిచింది ఏది అంటే ఇజ్రాయెల్గా చెప్పొచ్చు. అలాగే ఇండియా యొక్క స్థానం ఎంత అంటే టాప్ 20లో ఉంది. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 20, అండ్ ఇజ్రాయెల్ యొక్క ర్యాంక్ వచ్చేసి 3rd, అండ్ సెకండ్ కంట్రీగా UK ఉంది, అండ్ ఫస్ట్ కంట్రీగా US ఉన్నాయి ఈ సంవత్సరం ఇచ్చిన గ్లోబల్ స్టార్టప్ ర్యాంకింగ్లో. సో దీంట్లో ఏంటంటే మనకి కొన్ని అంశాల మీద ఆ డేటా అనేది వివిధ కంట్రీల నుంచి కలెక్ట్ చేసి దాని ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే స్టేట్స్కి ఇస్తారు, అది కంట్రీస్కి ఇస్తారు, ఎస్పెషల్లీ సిటీస్కి కూడా ఇస్తారు. సో కంట్రీస్ విభాగంలో US, UK, ఇజ్రాయెల్ అనేవి టాప్ ఉంటే సిటీస్ విభాగం వచ్చేటప్పటికి శాన్ ఫ్రాన్సిస్కో. సో శాన్ ఫ్రాన్సిస్కో ఫ్రమ్ దట్ USA అది టాప్ సిటీగా నిలిచింది. సో దాని తర్వాత సెకండ్ సిటీగా నిలిచింది ఏది అంటే న్యూయార్క్. సో ఇది కూడా USAకి సంబంధించిందే. అండ్ థర్డ్ ఉన్నది ఏది అంటే చైనాకి సంబంధించిన బీజింగ్. థర్డ్ సిటీ విభాగంలో థర్డ్గా వచ్చింది ఏది అంటే బీజింగ్గా చెప్పొచ్చు. అది ఇండియాకి సంబంధించిన బెంగళూరు టాప్ 10th పొజిషన్లో నిలిచింది. న్యూఢిల్లీ వచ్చేటప్పటికి టాప్ 14గా నిలిచింది. ముంబై వచ్చేటప్పటికి టాప్ 16గా నిలిచింది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. టాప్ 10th వచ్చేటప్పటికి బెంగళూరు ఉంది, అండ్ నెక్స్ట్ టాప్ 14th వచ్చేటప్పటికి న్యూఢిల్లీ, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టాప్ 16th ముంబై ఉన్నాయి.
ఇవి భారతదేశానికి సంబంధించిన సిటీస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ గ్లోబల్ స్టార్టప్ ర్యాంకింగ్. ఈ సంవత్సరం యూఎస్ఏ టాప్లో ఉంది, యూకే సెకండ్లో ఉంది, థర్డ్ ఇజ్రాయెల్ ఉంది, ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 20th ఉంది. ఇండియా సిటీస్ అయిన బెంగళూరు కావచ్చు, లేకపోతే ఢిల్లీ అండ్ ముంబై, ఇవి మనకి టాప్ సిటీస్గా నిలిచాయి నార్మల్గా ఈ ఇండెక్స్లో. అంటే బెంగళూరు యొక్క స్థానం వచ్చేసి టాప్ 10గా ఉంటే అండ్ న్యూఢిల్లీ టాప్ 14లో ఉంది అండ్ ముంబై వచ్చేసి టాప్ 16లో ఉంది. గత 3 సంవత్సరాలతో మనకి పోల్చి చూసుకుంటే ఇండియా కంపారిటివ్లీ దాని యొక్క ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకుందని చెప్పొచ్చు. అంటే 2019లో గ్లోబల్ స్టార్టప్ లో 17th ర్యాంక్లో ఉంది అండ్ 2020 వచ్చేటప్పటికి 23rd ర్యాంకింగ్కి రావడం జరిగింది అండ్ 2021 వచ్చేటప్పటికి తిరిగి 20th ర్యాంక్ని సొంతం చేసుకోవడం జరిగింది ఇండియా ఇన్ ద ఓవరాల్ ర్యాంకింగ్ ఆఫ్ గ్లోబల్ స్టార్టప్ ర్యాంకింగ్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ఇది ఎవరు ఇస్తారంటే స్టార్ బ్లింక్ అనే సంస్థ. ప్రతి సంవత్సరం కూడా స్టార్ బ్లింక్ అనే సంస్థ గ్లోబల్ స్టార్టప్ ర్యాంకింగ్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టాప్ కంట్రీగా నిలిచింది ఏది అంటే యుఎస్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో బెంగళూరు రైల్వే స్టేషన్ అనేది ఇటీవల న్యూస్లో కనిపించింది. దీనికి కారణం ఇండియన్ రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇండియన్ రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెచ్ఎన్ఐ ఎక్వటిక్ కింగ్డమ్, హెచ్ఎన్ఐ ఎక్వటిక్ కింగ్డమ్ సంస్థ అండ్ ఇండియన్ రైల్వే డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండూ కలిసి భారతదేశంలోని మొట్టమొదటి మూవబుల్ ఫ్రెష్ వాటర్ టన్నెల్ ఎక్వేరియంని ఒకదాన్ని మనకి క్రియేట్ చేశారు. సో అది ఏదైతే డెవలప్ చేశారో వీళ్ళు మూవబుల్ ఫ్రెష్ వాటర్ టన్నెల్ ఎక్వేరియం, ఇటీవల బెంగళూరు రైల్వే స్టేషన్లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మనం ఇలాంటివి ప్రపంచంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాంతాల్లో చూసాం, బట్ భారతదేశంలో మొట్టమొదటిగా ఇలాంటిది ఓపెన్ అయింది ఎక్కడ అంటే బెంగళూరులోనే. అలాగే కలకత్తాలో హుగ్లీ నది దగ్గర భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ టన్నెల్ అండర్ వాటర్ రైల్వే టన్నెల్ని నిర్మించబోతుంది ఇండియా. సో అలాగే భారతదేశంలోని మొట్టమొదటి ఫ్రెష్ వాటర్ టన్నెల్ ఎక్వేరియం అనేది ఏ రైల్వే జోన్లో ఓపెన్ అయింది, ఏ రైల్వే స్టేషన్లో ఓపెన్ అయింది అంటే బెంగళూరు రైల్వే స్టేషన్లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ న్యూస్గా చెప్పొచ్చు. ఆల్రెడీ బెంగళూరు గురించి మనం చూసాం. గ్లోబల్ స్టార్టప్ ఇండెక్స్లో మనకి ఏదైతే ఇప్పుడు ఇండెక్స్ చెప్పుకున్నామో గ్లోబల్ స్టార్టప్ ఇండెక్స్లో, దీంట్లో భారతదేశం టాప్ 20th ర్యాంక్ని సెక్యూర్ చేసుకుంది ఈ సంవత్సరానికి కానీ అని చెప్పి. అండ్ బెంగళూరు వచ్చేసి టాప్ 10th సిటీ కింద మనకి ర్యాంక్ని సాధించుకుంది అని చెప్పాం. అలాగే నెక్స్ట్ ఇంకొకటి బెంగళూరుని స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు, దానికి ఆ పేరు కూడా ఉంది. అండ్ కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక చీఫ్ మినిస్టర్ని గుర్తుపెట్టుకోవాలి, యడ్యూరప్ప. అండ్ కర్ణాటకకి సంబంధించి గవర్నర్గా ఇప్పుడు వర్క్ చేస్తున్న పర్సన్ వాజుభాయ్ వాలా. సో వాజుభాయ్ వాలా ప్రస్తుతం కర్ణాటక యొక్క గవర్నర్గా ఉన్నారు. కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చేసి యడ్యూరప్పన్. బెంగళూరుని మనం స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు. టాప్ 10th సిటీగా చోటు సంపాదించుకుంది గ్లోబల్ స్టార్టప్ ఇండెక్స్ 2021లో. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మొట్టమొదటి భారతదేశంలోని ఫ్రెష్ వాటర్ టన్నెల్ ఎక్వేరియం అనేది బెంగళూరు రైల్వే స్టేషన్లో ఓపెన్ అయింది. అలాగే మనకి ఇండియన్ రైల్వేస్ జోన్ చూస్తే టోటల్గా 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఈ 18 రైల్వే జోన్స్లో సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ అంటాం. సో సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడ ఉందంటే కర్ణాటక. సో కర్ణాటకలోని ఏ ప్రాంతంలో ఉంది అంటే హుబ్లీ ప్రాంతంలో ఉంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కర్ణాటకకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. న్యూస్ వచ్చేటప్పటికి భారతదేశంలోని మొట్టమొదటి ఏదైతే ఫ్రెష్ వాటర్ టన్నెల్ ఎక్వేరియం అనేది స్టార్ట్ చేశారో ఏ రైల్వే స్టేషన్ అంటే బెంగళూరు. అండ్ బెంగళూరుని స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు. అలాగే కర్ణాటక యొక్క ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఉన్నది యడ్యూరప్పన్ అండ్ గవర్నర్గా ఉన్నది వాజుభాయ్ వాలా. అండ్ నెక్స్ట్ కర్ణాటకకు సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అనేది కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ బెంగళూరు రైల్వే స్టేషన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి అవార్డ్కి సంబంధించింది ఒటావా 4th ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్. సో ఈ సంవత్సరం ఒటావా 4th ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్కి సంబంధించి బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్ అండ్ ఫ్యూచర్ ఫిలిం అవార్డ్స్ చూద్దాం. సో బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం అవార్డ్ దేనికి వచ్చిందంటే బరాబై బరా అనే మూవీకి బెస్ట్ ఫిలిం అవార్డు రావడం జరిగింది, ఫ్యూచర్ ఫిలిం అవార్డు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బెస్ట్ డైరెక్టర్గా క్రోనికల్ ఆఫ్ స్పేస్ మూవీకి సంబంధించిన అక్షయ్ ఇందీకర్కి సో బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది ఒటావా 4th ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో. అలాగే బెస్ట్ యాక్టర్గా నిలిచింది వలవెన్ కౌమరెన్. సో వలవెన్ కౌమరెన్ నాజీర్ అనే ఫిలింకి ఈయన యాక్ట్ చేశారు. సో ఆయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ యాక్టరెస్ శివ రాణి కలిత. సో శివ రాణి కలిత బ్రిడ్జ్ అనే మూవీకి రావడం జరిగింది. భారతదేశంలోనే ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో అలాంటి మూవీలో నటించిన శివ రాణి కలితకి ఈ సంవత్సరం మనకి బెస్ట్ యాక్ట్రెస్ ఒటావా 4th ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో లభించడం జరిగింది. 2019లో ఒటావా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో
ఫెస్టివల్లో మనకి బెస్ట్ యాక్టరెస్గా సీమా బిస్వాస్ అనే పర్సన్కి రావడం జరిగింది. సీమా బిస్వాస్ కూడా అస్సాంకి చెందిన పర్సనే అండ్ శివ రాణి కలిత కూడా అస్సాంకి చెందిన పర్సన్సే. సో ఫస్ట్ ఒటావా ఫిలిం అవార్డు ఎవరికి వచ్చింది అంటే సీమా బిస్వాస్కి వచ్చింది 2019లో. ఆమె మలయాళం ఫిలిం అయిన ఇదం అనే దాంట్లో యాక్ట్ చేసింది. సో దానికి గాను బెస్ట్ యాక్ట్రెస్గా ఆమెకు అవార్డు వచ్చింది. అలాగే అదే అస్సాం రాష్ట్రానికి చెందిన శివ రాణి కలిత బ్రిడ్జ్ మూవీలో యాక్ట్ చేసినందుకు గాను సో ఆమెకి 2021 ఒటావా 4th ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బెస్ట్ షార్ట్ ఫిలిం ద డఫర్ అనే మూవీకి వచ్చింది. అండ్ నెక్స్ట్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ వచ్చేసి మనకి నీల్ దేశ్ముఖ్ క్రోనికల్ ఆఫ్ స్పేస్. సో క్రోనికల్ ఆఫ్ స్పేస్కి 2 అవార్డ్స్ వచ్చాయి. ఒకటి బెస్ట్ చైల్డ్ యాక్టర్ నీల్ దేశ్ముఖ్కి అవార్డు రావడం జరిగింది, అక్కడ చూడొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బెస్ట్ డైరెక్టర్గా అక్షయ్ ఇందీకర్. సో తను కూడా క్రోనికల్ ఆఫ్ స్పేస్కి మూవీకి సంబంధించిన పర్సనే. ఇలా బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం, బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీస్కి గాను ఈ సంవత్సరం ఒటావా 4th ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు అందుకున్న గ్రహీతలు వీళ్ళు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అవార్డ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తాల్ వాల్కెనో ఈజ్ ఇన్ న్యూస్. సో ఫిలిప్పైన్ కంట్రీకి చెందిన తాల్ వాల్కెనో అనేది ఇటీవల న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ అగ్నిపర్వతం ఇటీవల రీసెంట్గా విస్ఫోటనం చెందింది, ఎరప్ట్ రీసెంట్లీ. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మనకి 1977లో అఫీషియల్గా ఇది ఎరప్ట్ అవడం అంటే విస్ఫోటనం చెందడం రికగ్నైజ్ చేశారు. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటే 30 times ఇది ఎరప్ట్ అయింది. ఆల్రెడీ లాస్ట్ అంటే మార్చ్, ఏప్రిల్, మే మంత్ ఆ టైంలో కూడా ఇది ఎరప్ట్ అయినట్టు మనకి న్యూస్ కూడా రావడం జరిగింది. అయితే ఇటీవల రీసెంట్గా తిరిగి మళ్ళీ ఫిలిప్పైన్స్ లో ఈ తాల్ వాల్కెనో అనేది ఎరప్ట్ అయింది. సో జనరల్ గా అగ్ని పర్వతాలని వివిధ కేటగిరీస్ కింద క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ తాల్ వాల్కెనో అనేది ఏ కేటగిరీకి సంబంధించింది అంటే కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ వాల్కెనో అని కూడా పిలవచ్చు. అలాగే భారతదేశంలో ఎక్కువగా విస్ఫోటనం చెందే లేదా ఫ్రీక్వెంట్ గా ఎరప్ట్ అయ్యే వాల్కెనో ఏది అంటే బారెన్ వాల్కెనోగా చెప్పొచ్చు, అండమాన్ అండ్ నికోబార్ లో ఉంది. అలాగే ఈ అగ్నిపర్వతాలు ఎక్కువగా విస్ఫోటనం చెందే ఇంకొక కంట్రీ కూడా వచ్చేసి మనకి ఇండోనేషియా. ఎందుకంటే మనకి 2 నెలల ముందర ఇండోనేషియాలో కూడా ఒక అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందింది. సో దాని పేరు వచ్చేసి సీనాబంగ్. సో మౌంట్ సీనాబంగ్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే దట్ ఈజ్ ఇన్ ఇండోనేషియా. సో అది కూడా మనకి మార్చ్ 11న విస్ఫోటనం చెందింది. అయితే ఇటీవల విస్ఫోటనం చెందిన వాల్కెనోస్ లో, ఎరప్ట్ అయిన వాల్కెనోస్ లో తాల్ వాల్కెనో అనేది ఉంటుంది, ఫిలిప్పైన్స్ కి సంబంధించింది. సీనాబంగ్ అనే వాల్కెనో ఎక్కడిది అంటే మనకి ఇండోనేషియాకి సంబంధించింది. అలాగే బారెన్ అనే అగ్ని పర్వతం ఇండియాకి సంబంధించింది, అండమాన్ అండ్ నికోబార్ లోది. ఇది ఏ రకానికి, ఏ టైప్ ఆఫ్ వాల్కెనో అంటే కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ వాల్కెనో అనొచ్చు. సో ఇలాంటి వాల్కెనోస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నుంచి ఎరప్ట్ అవుతాయి, ఒక పర్టిక్యులర్ ఏరియా నుంచి కాకుండా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఫర్ కాంపౌండ్ వాల్కెనోకి ఎగ్జాంపుల్ గా మనం ఇంకొక దేన్ని చెప్పొచ్చు అంటే మౌంట్ విసూవియస్. సో ఇటలీ దగ్గర ఉన్న మౌంట్ విసూవియస్ వాల్కెనో కూడా మనకి దేనికి ఎగ్జాంపుల్ గా చెప్తాము అంటే కాంపౌండ్ వాల్కెనోకి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ వాల్కెనోస్. అండ్ తాల్ వాల్కెనో రీసెంట్ గా ఎరప్ట్ అయింది, ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఫిలిప్పైన్స్ కంట్రీకి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ గురించి. ఇటీవల ఐసిఐసిఐ బ్యాంక్ మనకి సెల్యూట్ డాక్టర్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ని లాంచ్ చేసింది. ఎవ్రీ డాక్టర్ కి కూడా రెస్పెక్ట్ ఇచ్చే విధంగా, సో వాళ్ళకి సర్వీసెస్ ని అందించడం కోసం, అది కూడా మనకి కస్టమైజ్డ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ని అందించడం కోసం ఐసిఐసిఐ బ్యాంక్ క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ పేరు సెల్యూట్ డాక్టర్స్. ఆల్రెడీ తెలుసు ఇటీవల మనకి నేషనల్ డాక్టర్స్ డే ఏదైతే ఉందో జూలై 1st, సో దీని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నేషనల్ డాక్టర్స్ డే ని డాక్టర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దానికి రెస్పెక్ట్ ఇస్తూ ఇటీవల ఏ బ్యాంకు మనకి సెల్యూట్ డాక్టర్స్ అనే ఒక ప్లాట్ఫామ్ ని లేదా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది అంటే దట్ ఈస్ ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ 1994లో వడోదరా కేంద్రంగా, వడోదరా హెడ్ క్వార్టర్స్ గా ఏర్పడింది. అలాగే దీనికి ప్రస్తుతం మనకి సిఇఓగా వర్క్ చేస్తున్న పర్సన్ ఎవరు అంటే సందీప్ బక్షి. సో సందీప్ బక్షి ప్రస్తుతం మనకి ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క సిఇఓగా వర్క్ చేస్తున్నారు. 1994లో స్థాపించబడింది అండ్ వడోదరా హెడ్ క్వార్టర్స్ దీనికి. అలాంటి ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల నేషనల్ డాక్టర్స్ డే జూలై 1st ని మనకి దాన్ని రికగ్నైజ్ చేస్తూ, డాక్టర్ ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ పేరే సెల్యూట్ డాక్టర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి అభిమన్యు మిశ్రా ఈజ్ ఇన్ న్యూస్. సో అభిమన్యు మిశ్రా న్యూస్ లో ఉన్నారు, ఎందుకంటే ప్రపంచంలోనే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ గా ఇటీవల రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి అభిమన్యు మిశ్రా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మలేరియా ఫ్రీ కంట్రీ. సో రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
చైనాని మలేరియా ఫ్రీ కంట్రీగా సర్టిఫై చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అలాగే వరల్డ్ బ్యాంక్ అనేది న్యూస్ లోకి వచ్చింది. డెవలపింగ్ కంట్రీస్ కి సో ఫండ్ ని కోవిడ్ వ్యాక్సినేషన్ ఫండ్ కానీ, కోల్డ్ చైన్స్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి హెల్త్ వర్కర్స్ ట్రైనింగ్ కోసం కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ $8 బిలియన్ ఫండ్ ని $20 బిలియన్ కి ఇంక్రీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. సో అది నెక్స్ట్ ఆ మ్యాప్ ఆఫ్ లాగింగ్స్ అనేది సో మనకి కశ్మీర్ అమెరికన్ పోయెట్ అయిన అగా షాహిద్ అలీ గురించి సో ఆ బుక్ డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా రేడియో ఎన్ వేణుధర్ రెడ్డి గారు ఇటీవల ఆల్ ఇండియా రేడియోకి న్యూ డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ మ్యాన్ 112 సంవత్సరాలు కలిగిన పర్సన్ మనకి ప్యూటరైకో నుంచి సో వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ మ్యాన్ కింద రికార్డ్ సృష్టించడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే. సో ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే గురించి మనం డిస్కస్ చేసాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి బంగ్లాదేశ్ లాంటివి ఎలా 2012లో వాటిని కంట్రోల్ చేయగలిగాయి, 2002లో ఎలా కంట్రోల్ చేయగలిగాయి, హంగేరీ ఎలాంటి ట్యాక్స్ ఇంపోజ్ చేసింది, వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ July 3rd సో దాని గురించి కూడా డిస్కస్ చేసాం. గ్లోబల్ స్టార్ట్అప్ ర్యాంకింగ్ లో యుఎస్ అనేది ఫస్ట్, యూకే సెకండ్, ఇజ్రాయెల్ థర్డ్ లో ఉంది. ఇండియాకి ఈ సంవత్సరం ర్యాంకింగ్ వచ్చేసి టాప్ 20లో నిలిచింది. అండ్ నెక్స్ట్ బెంగళూరు రైల్వే స్టేషన్ భారతదేశంలోని మొట్టమొదటి మూవబుల్ ఫ్రెష్ వాటర్ టన్నెల్ ఎక్వేరియం ని ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒటావా 4th ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఇటీవల జరిగింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ షార్ట్ ఫిలిం ఎవరికి వచ్చింది అనే దాని మీద డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ తాల్ వాల్కెనో, ఫిలిప్పైన్స్ కి చెందిన తాల్ వాల్కెనో రీసెంట్ గా మనకి ఎరప్ట్ అవ్వడం జరిగింది, విస్ఫోటనం చెందడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెల్యూట్ డాక్టర్స్ అనేది డాక్టర్స్ కి హానర్ ఇవ్వడం కోసం ఐసిఐసిఐ బ్యాంక్ సో డాక్టర్స్ కి ప్రివిలేజ్ ఇవ్వడం కోసం వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసింది. దాని పేరే సెల్యూట్ డాక్టర్స్. అవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.